వార్తా కథనాలు టీవీ ఛానల్ వారికి నమస్కారములు. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అనకాపల్లి నియోజకవర్గం పర్యటన సందర్భంగా కశంకోట మండలం తాళపాలెం ఇచ్చేస్తున్నారు. మరి ఆయనకి రాష్ట్రం అంతా అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ఆయన పనిచేస్తున్నారు అన్నది చెప్పక తప్పదు. కానీ అనకాపల్లి నియోజకవర్గం మాత్రం అభివృద్ధిలో వెనకబడి ఉందని చెప్పక తప్పదు. అనకాపల్లి జిల్లాకి హెడ్ క్వార్టర్గా అనకాపల్లి పట్టణం ఉంది, కానీ అభివృద్ధిలో మాత్రం శూన్యం కనపడుతుంది. మరి అనకాపల్లిగానే మిగిలిపోతుంది. మరి అనకాపల్లిలో ప్రధాన సమస్యలు ఈరోజు ఈ టీవీ ఛానల్ ద్వారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. మా ప్రజా సంఘాల ఐక్యతన ముఖ్యంగా అనకాపల్లి సమస్య ఏంటంటే, అనకాపల్లి ప్రభుత్వ ప్రధాన కార్యాలన్నీ కూడా ప్రైవేటు వ్యవస్థల ద్వారా నడుస్తున్నాయి. ప్రైవేటు కార్యాలయాల అద్దెలు కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. మరి ప్రభుత్వానికి సంబంధించి ఆస్తులు ఉన్న ముఖ్యంగా కోర్టు బిల్డింగ్ అని, రిజిస్ట్రేషన్ ఆఫీస్ బిల్డింగ్ అని, అలాగే ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నా సరే అవి శిథిలావస్థగా వదిలేసి ప్రైవేట్గా రెంటలు తీసుకొని మరి ప్రభుత్వం మెయింటైన్ చేస్తుంది. మరి దీనివల్ల ఎంతో ప్రజల ఆస్తి దుర్వినియోగం అవుతుంది. కాబట్టి దీనిపైన కూడా దృష్టి పెట్టి ప్రభుత్వ కార్యాలయాలను ఉండేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ప్రధానంగా అనకాపల్లి పట్టణంలో మరి ఇప్పుడు మా ఎన్టీఆర్ స్టేడియం ఉంది. అది కూడా ఎంతో అభివృద్ధి జరగాల్సింది, కానీ ఇప్పుడు కేవలం చిన్నపిల్లలు ఆటలాడుకునే స్టేడియంగానే మిగిలిపోయింది. దాన్ని కూడా అభివృద్ధి పరచాలి. అలాగే ఇప్పుడు మార్కెట్ యార్డ్ మరి సుమారు 30 ఎకరాల మార్కెట్ అప్పట్లో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మరి ఎమ్మెల్యే వీరభద్రరావు గారు మరి 30 ఎకరాలు మరి ఎకరా 2 లక్షలు చొప్పున అప్పుడు రైతుల దగ్గర నుంచి తెప్పించి మరి ఎన్నో ఆశయాలతో ఆయన మార్కెట్ యార్డ్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అది కూడా నిరుపయోగం ఉంది. మరి 30 ఎకరాల మార్కెట్ యార్డు మరి చాలా ప్లేస్ ఖాళీగా ఉంది. మరి అనకాపల్లిలో ఉన్న అన్ని మార్కెట్ సముదాయాలు అక్కడ పెట్టాలని ఉద్దేశంతో ఆయన ఆ రోజు స్థాపించారు. కానీ ఈరోజు అనకాపల్లి మార్కెట్ యార్డు ఖాళీగా ఉంది. మరి రైతు బజార్ అనకాపల్లి లేదు. రైతులు పండించిన పంట రోడ్డు మీద, ఫుట్పాత్ల మీద, రోడ్ల పైన అమ్ముకుంటున్నారు. వీళ్ళందరూ కూడా ఒక షెల్టర్ కల్పిస్తే బాగుంటుందని మా ప్రజా సంఘాల తరఫున వ్యక్తం చేస్తున్నాం. అలాగే అనకాపల్లి ఆర్ఎన్బి బంగ్లా ఉంది. మరి గవర్నర్లు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎవరు వచ్చినా ఆ బంగ్లాలో రెస్ట్ తీసుకునేవారు. మరి ఈరోజు అది నిరుపయోగం అయిపోయింది. అసాంఘిక కార్యకలాప నిలయంగా ఆర్ఎన్బి బంగ్లా ఉంది. మరి దాన్ని కూడా అభివృద్ధి పరచాలి. అలాగే కళలకి నైపుణ్యం కోసం ఏర్పాటు చేసిన అనకాపల్లి రాఘోపుల కళాక్షేత్రం నిరుపయోగంగా ఉంది. మరి కోట్లాది రూపాయల ఆస్తులు ఇవన్నీ నడి రోడ్డు మీద ఉన్నాయి. ఇవన్నీ నిరుపయోగంగా వదిలేస్తున్నారు. కాబట్టి వీటిని కూడా వెంటనే అభివృద్ధి పరచాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే జీవీఎంసీలో పెళ్లికి సంబంధించి పట్టణంలో ఎన్నో లోపాలు ఉన్నాయి. వీటిపై దృష్టి సారిస్తే ముందు మంచి అనకాపల్లి అందాల పల్లిగా జరుగుతుంది. కాబట్టి మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి అనకాపల్లి అభివృద్ధికి అత్యధిక నిధులు మంజూరు చేయవలసిందిగా ప్రజా సంఘాల ఐక్యవేద అధ్యక్షుడిగా ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ కథనాల టీవీకి వారికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటారు.